మనం కొద్దిసేపు వాక్యం చూసుకుందాం. సోమవారం రోజు 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు వాట్సాప్లో నేను ప్రార్థన చేస్తూ ఉంటాను. మీకు ఎవరికైనా ప్రార్థన చేసుకోవాలంటే మీరు నాతో కనెక్ట్ అవ్వచ్చు. మీకోసం కూడా నేను ప్రేయర్ చేస్తూ ఉంటాను. దేశం కోసం, ప్రపంచం కోసం, ఇంకా రానున్న 9 నెలల కోసం ప్రార్థన చేయటం, వచ్చే సంవత్సరాల కోసం ప్రార్థన చేయటం కూడా జరుగుతుంది. తర్వాత మీ అందరి పిల్లలు ఎవరైతే ఉన్నారో, మీకు ఎంతమంది పిల్లలు మనవాళ్ళు ఉన్నారో వాళ్ళ పేర్లు కూడా ఇవ్వండి. వాళ్ళ కోసం కూడా ప్రత్యేకమైన ప్రార్థన జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల వరకు నార్మల్ ప్రేయర్ ఉంటుంది, అది వాక్యం ప్రేయర్ ఉంటుంది. సాయంత్రం 5 to 6 కూడా ప్రేయర్ ఉంటుంది. ఈ ప్రేయర్ అంటే నేను చేయటం అన్నమాట. మీరు చూస్తారు ప్రేయర్ ఎలా చేయాలా, ఇంకా దేనికోసం ప్రేయర్ చేయాలా, చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈరోజు మనం కొద్దిసేపు వాక్యం చూద్దాము. మళ్ళీ రాత్రి కూడా మనకు ప్రేయర్ ఉంటుంది. రాత్రి 9 o'clock నుంచి 12-12:30 వరకు ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ ప్రేయర్కి రావచ్చు. హాఫ్ నైట్ ప్రేయర్ చేసుకో. సరే అక్క, సరే, థ్యాంక్ యూ. హాఫ్ నైట్ ప్రేయర్ చేస్తూ ఉన్నప్పుడు మీరెవరు కూడా మీ దగ్గర మీరు ఎక్కడైతే పడుకుంటారో అక్కడ పడుకోకండి. ఆ బెడ్ మీద కూర్చుని ఏమవుతుందంటే నిద్ర వచ్చేస్తుంది మీకు. కాబట్టి మీరు అది పడుకోకండి. ఒక 2-3 గంటలు ఉంటుంది. ప్రేయర్లో గడపడానికి ప్రయత్నం చేయండి. చాలా మంచిగా జరుగుతుంది. ఇప్పటికి 40 days అయిపోయింది మనం ఆ ప్రేయర్ స్టార్ట్ చేసి. రైట్, మంగాక ఫోన్ మ్యూట్లో పెట్టండి. మనం కొద్దిసేపు వాక్యం విందాం. ఒక 6-7 పాయింట్స్ ఉన్నాయి. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు. నేను బైబిల్ రెఫరెన్స్ చెప్తాను, తర్వాత వాక్యం గురించి కూడా నేను చెప్తూ ఉంటాను. ఒక 11 పాయింట్స్ ఉన్నాయి. ఎవరైనా రాసుకునే వాళ్ళు ఉంటే రాసుకోవచ్చు. తర్వాత ప్రేయర్ అయిపోయిన తర్వాత వాక్యం రెఫరెన్స్ మీరు తీసుకోవచ్చు. రైట్, మంచిది. మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవా, నీకు వందనాలు. వాక్యంలో వెళ్తున్నాం, మాతో మాట్లాడు. నాకు కనిపించుము, అందరికీ కనిపించుము. నాతో మాట్లాడము, అందరితో మాట్లాడు. నీ ఒక సాక్షిగా నన్ను నిలబెట్టుము. నీ రాకడలో మమ్మల్ని సిద్ధపరచుము. ఈ వాక్యం చెప్తున్నప్పుడు ఎవ్వరు కూడా సిగ్నల్ కట్ అవ్వకుండా, ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా మీరే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేయండి. దుష్టాత్మ, చీకటి ఆత్మ యేసు నామములో బంధిస్తున్నా ప్రభా. ఈ వాక్యం చెప్పే చాలా ఇంట్రెస్ట్గా ఉండేటట్టు, అందరికి అర్థమయ్యేటట్టు నీవే కృప ఇమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. ఈరోజు నేను చెప్పబోయే వాక్యము, ఈ యొక్క వాక్యం మీకు అర్థమైతే మీ లోపల చాలా అధికారం అనేది పెరుగుతుంది, చాలా దైవశక్తి అనేది పెరుగుతుంది. తర్వాత మీకు తెలుస్తుంది అన్నమాట, అరే నేను ఇంత గొప్పవాడినా, నేను ఎలాంటి పరిస్థితినైనా కానీ మనం సృష్టించవచ్చు అన్నమాట. ఎలాంటి పరిస్థితినైనా మనము ఓవర్కమ్ చేయొచ్చు, అంటే ఎదిరించవచ్చు. ఎలాంటి పరిస్థితుల్లో కూడా మనం నిలబడగలచ్చు. ఈ వాక్యం కానీ అర్థం కావాలా. ఇందులో ఒక 10-11 పాయింట్స్ ఉన్నాయి. ఈ వాక్యం మెయిన్ చెప్పేది ఏంటంటే, నేను చాలాసార్లు చెప్పినాను, మన నోట్లో చాలా పవర్ ఉంటుంది. సామెతల గ్రంథంలో ఏముందంటే, జీవ మరణములు నాలుక వశము అని రాయబడ్డది. నాలుకలో చాలా పవర్ ఉంది, నోటిలో చాలా పవర్ ఉంది. మనం నోటి మాట ద్వారా సృష్టించగలుగుతాం, నాశనం చేయగలుగుతాం, తర్వాత నాటగలుగుతాం, పెంచగలుగుతాం. ఏదైనా చేసే పవరు ఒక నోటికే ఉంది. నోట్లో నాలుక అన్నది ఇంకా చాలా ఇంపార్టెంటు. అన్ని అవయవాలు నిలబడి ఉంటే నాలుక అనే ఒక అవయవం పడుకొని ఉంటుంది. తర్వాత దాన్ని ప్రొటెక్ట్ చేయడానికి దేవుడు పనులు ఇచ్చాడు, తర్వాత లిప్స్ కూడా పెట్టాడు అన్నమాట. అయితే నాలుక అగ్ని వంటిదని యాకోబు భక్తుడు చెప్తా వచ్చాడు. ఇక్కడ మనం ఈరోజు వాక్యం ఏం చూస్తున్నాము అంటే, యేసు ప్రభు మాట్లాడినప్పుడు ఏం జరిగింది, నేను ఎందుకు ఈ వాక్యం ఎందుకు ఇంపార్టెంటు, ఈ వాక్యంతో మనం ఏదైనా చేయొచ్చని ఎందుకు అంటున్నా అంటే, ఇప్పుడు యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఏమి జరిగింది, నీవు కూడా మాట్లాడితే అదే జరుగుతుంది. అదేంది బ్రదర్ అట్లా జరుగుతుంది అంటే, నీలో యేసయ్య ఉన్నాడు. హల్లెలూయా. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు.
ఎప్పుడైతే ఏ రోజైతే మనం యేసు ప్రభుని మనం అంగీకరించినామో, సొంత రక్షకుడుగా, ఆయన దేవుడుగా అంగీకరించినామో, ఆయన నా పాపాల కోసం చనిపోయినని అంగీకరించి మనం నీళ్ళల్లో మునిగి బాప్తిజం తీసుకున్నాము, ఆ రోజు ఆ దేవుని పరిశుద్ధాత్మ వచ్చి మన లోపల నివసిస్తున్నాడు. ఇప్పుడు మనందరి లోపల దేవుని ఒక ఆత్మ ఉన్నది. పరిశుద్ధాత్మ అయినా, తండ్రి అయినా, యేసు ప్రభు అన్న ఒకరే, వీళ్ళు వేరు వేరు కాదు. నేను మళ్ళీ దీని మీద ఎప్పుడైనా నేను చెప్తాను. మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అన్నాడు. ఇంకో దగ్గర ఏమన్నాడంటే, నేను మిమ్మల్ని అనాథులుగా వదిలా మీ దగ్గరికి వస్తా అన్నాడు. ఇంకో దగ్గర ఏమన్నాడంటే, నేను మీ లోపల ఉండి పని చేస్తా అన్నాడు, మిమ్మల్ని నడిపిస్తా అని చెప్పిండు. ఇంకో దగ్గర ఏమన్నాడంటే, ఎక్కడ 2-3 నా నామంలో కూడుకుంటారో నేను అక్కడ ఉంటా అన్నాడు. కాబట్టి ఇప్పుడు యేసయ్య మన లోపల ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక 10-11 విషయాలు చెప్తాను. యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఏం జరిగింది. ఈ వాక్యం అర్థమైన తర్వాత మీకు ఎట్లుంటుంది అంటే, మీరు మాట్లాడితే కూడా క్రియేట్ అవుతుంది. హల్లెలూయా. నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక 2 రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ తీసుకోండి. అంటే రోజా పువ్వు మొక్కలు, రెండిటికి నీళ్ళు పోయండి, రెండిటికి మంచి మట్టి వేయండి, రెండిటికి మంచి ఎండలో ఉండేటట్టు చేయండి. ఒక రోజా పువ్వుతోటి, ఒక రోజా చెట్టుతోటి నువ్వు బాగా ఎదగాలి, నువ్వు పెరగాలి, అనేక పూలు రాలని మీరు పలకండి. ఇంకొక రోజా చెట్టుకి ఏం చేస్తారంటే దాన్ని బాగా తిట్టండి. నువ్వు ఎండిపోవాలని తిట్టండి. నువ్వు నాశనం ఏదైనా తిట్టండి. ఎగ్జాక్ట్గా 2-3 రోజులు ఏమవుతుందంటే, మీరు ఏ రోజా పువ్వుని అయితే పొగిడిర్రో ఆ రోజా పువ్వు చెట్టు ఏమవుతుందంటే ఎదుగుతుంది అనమాట. మిగతాది ఏమవుతుందంటే ఎండిపోతుంది. దానికి కారణం ఏంటంటే, ఆ రోజా పువ్వులకి ఏమి హృదయము లేకపోతే చెవులేమి ఉండవు. మనం మాట్లాడిన దాన్ని బట్టి అవుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. అందుకే మనము మాట్లాడాలి. తర్వాత ప్రవచనం చెప్పేటప్పుడు అట్లనే ఉంటుంది. ప్రవచనం చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఒక మనిషి లోపల గ్రో అవుతాడు, ఆయన ఎదుగుతాడు అనమాట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు పిల్లలు పుట్టలేదనుకోండి, నీకు ఖచ్చితంగా ఈ సంవత్సరం దేవుడు పిల్లల్ని ఇస్తాడని చెప్పాలి. చెప్పటం మన 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 బాధ్యత. దేవుడు పరలోకంలో ఆమేన్ అంటాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. ఒక వ్యక్తిని మనము మంచిగా ఉన్న వ్యక్తిని కూడా షుగర్ పేషెంట్ని చేయొచ్చు, థైరాయిడ్ పేషెంట్ని చేయొచ్చు, లాస్ట్కి చంపేయచ్చు. జస్ట్ ఓన్లీ నోటి ద్వారా. బాగా బలహీనంగా ఉన్న వ్యక్తి, అసలు దేనికి పనికిరాని వ్యక్తిని కూడా జస్ట్ మాటల చేత ఆయన ఒక గొప్ప వ్యక్తిగా మార్చవచ్చు. అంటే మాటల్లో చాలా పవర్ ఉన్నది. హల్లెలూయా. యేసు ప్రభు వారు భూమి మీద ఉండి మాట్లాడినప్పుడు ఏం జరిగింది. యేసు ప్రభు వారు భూమి మీద రావటానికి 2-3 కారణాలు ఉన్నాయి. అందులో ఒక కారణం ఏంటంటే, ఒక మనిషి ఎలా బ్రతకాలో ఎవరికి తెలుస్తలేదు. దేవాది దేవుడే మనిషి అవతారంలో వచ్చాడు. మనిషి అవతారంలో వచ్చి మనిషి ఈ విధంగా బ్రతికితే పరలోక రాజ్యానికి వెళ్తాడని డైరెక్ట్గా దేవుడే చూయించి వెళ్ళిపోయాడు అనమాట. హల్లెలూయా. దేవునికి ప్రార్థన అవసరం లేదు, కానీ ప్రార్థన చేసిండు. ఎందుకంటే ఒక మాదిరి చూపించటానికి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. సరే, ఇప్పుడు మనం చూద్దాం దేవుడు మాట్లాడినప్పుడు ఏం జరిగింది. యేసయ్య మాటలో ఉన్న శక్తి ఏంది. అదే యేసయ్య నీ లోపల కూడా ఉన్నాడు. నీకు కూడా అంత విశ్వాసం ఉంటే నీకు కూడా ప్రతి సమస్యను జయించగలుగుతావు. ఎంత పెద్ద సమస్య అయినా ఉండని, పీక మీద కత్తే ఉండని, రోగమే ఉండని, కష్టమే ఉన్నది, ఏదైనా ఉండొచ్చు. కానీ నేను చెప్పిన ఈ ప్రసంగం మీకు అర్థమైతే మిమ్మల్ని పట్టుకోవటం ఎవరి వల్ల కాదు. హల్లెలూయా. యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 వచనాలు మనం చదివితే, ఫస్ట్ యేసుప్రభు వారు చేసిన అద్భుతం నోటి ద్వారా ఏంటంటే, ఆయన మాటతో ద్రాక్షరసం చేసిండు. బాగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళలో చూసినప్పుడు సాంబార్ అయిపోతూ ఉంటే ఏమవుతుందంటే, సాంబార్లో నీళ్ళు పోస్తారు, వేడి నీళ్ళు వేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే టేస్ట్ పలసగా అయిపోతుంది. స్టార్టింగ్ తిన్నప్పుడే బాగుంటుంది, ఎండింగ్లో తింటే అంత పలసగా ఉంటుంది. కానీ యేసు ప్రభు విందుశాలకు వెళ్ళినప్పుడు ఫస్ట్ చేసిన ద్రాక్షరసం కంటే కూడా సెకండ్ టైం చేసినప్పుడు యేసయ్య చేసిన ద్రాక్షరసమే చాలా టేస్ట్ వచ్చింది. అక్కడ యేసు ప్రభు చేసింది ఒకటే, నీళ్ళని తీసుకురమ్మన్నాడు, నింపమన్నాడు, ద్రాక్షరసం పోయండి అన్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఎక్కడి నుంచి నీళ్ళు తెచ్చారో తెలియదు, ఎందులో పోసిరో కూడా కరెక్ట్గా తెలియదు. కానీ యేసు ప్రభు వారు మాట్లాడినప్పుడు ఏమైపోయిందంటే ఆ నీళ్ళ ద్రాక్షరసంగా మారింది. అయితే అలాంటి ద్రాక్షరసం చేయడానికి కనీసం 10 సంవత్సరాలు పడుతుందంట. సైన్స్ చెప్తా ఉంది అంత టేస్ట్ రావాలంటే.
హల్లెలూయా. కానీ యేసు ప్రభు వారు క్షణాల్లో చేశాడు. అంటే మన మాటలో చాలా పవర్ ఉంటుంది. మనం పలకాలి, ఎప్పుడు కూడా మనం పాజిటివ్ పలకాలి, మన భవిష్యత్తు గురించి పలకాలి, మన జీవితం గురించి మనం పలకాలి. హల్లెలూయా. ఎందుకంటే సైతాన్ మన మీద పలుకుతాడు, మనకి నచ్చనోళ్ళు మన మీద పలుకుతూ ఉంటారు. మంత్రాలు చేసేటోళ్ళు వాళ్ళు మాటల ద్వారా దాడి చేస్తాడు. వానికి ఇది అవ్వాలా, ఇది అవ్వాలా, ఇది అవ్వాలా, వానికి ప్రాణం విసిగిపోవాలా, వాడు చచ్చిపోవాలా, లేకపోతే గుండెల్లో నొప్పి రావాలి. వాళ్ళు ఎక్కువ పలకటం వల్ల దురాత్మలు పనిచేస్తాయి. మనం ఎక్కువ పలకటం, దేవుని వాక్యాన్ని పలకటం వల్ల దేవదూతలు పనిచేస్తూ ఉంటారు. కాబట్టి పలకటం చాలా ఇంపార్టెంట్. యేసు ప్రభు వారు పలకటం వల్ల నీరు ద్రాక్షరసంగా మారింది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం పలుకుతే కూడా దేవుడు అలాంటి కార్యాలు చేస్తాడు. మనం నమ్మాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువని సమస్తం సాధ్యం. అడుగుడి మీకు ఇయ్యబడును, అడుగు ప్రతివాడు దొరుకును. హల్లెలూయా. ఈ లోకంలో ఎవ్వరు చేయని విషయాలు, ఒక అతీతమైనవి మనం అడగటం మనం నేర్చుకోవాలి. అప్పుడే మనం ఎదగగలుగుతాం. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ప్రార్థన చేసినప్పుడు ఈ సంవత్సరంలో జరిగే దానికోసం చేయకూడదు. 10 ఏళ్ళ తర్వాత నా ఫ్యూచర్ గురించి ఆలోచించి ఇప్పటి నుంచి ప్రేయర్ చేయాలి. 10 ఏళ్ళ లోపల నాకు బిల్డింగ్ ఉండాలా, నాకు కారు ఉండాలా, నాకు అభిషేకం ఉండాలా, నాకు స్వస్థతలు కావాలా, 10 ఏళ్ళ తర్వాత నా లైఫ్ ఇట్లుండాలని ముందు నుంచే మనం అడుగుతుండాలి. అడగటం అనేది, మాట్లాడటం అనేది ఒక విత్తనం లాంటిది. విత్తనంలో పెద్ద చెట్టు ఉంటుంది. చెట్టు లోపల చాలా విత్తనాలు ఉంటాయి, చాలా ఫ్రూట్స్ ఉంటాయి. కాబట్టి మన నోటి నుండి వచ్చే ప్రతి మాట కూడా చాలా వాల్యుబుల్. నీ జీవితం బాగుపడాలంటే నువ్వు మంచి మాటలు పలకాలి, నీ గురించి నువ్వు పలకాలి. అద్దంలో చూసుకుంటూ నీ గురించి నువ్వు పలకాలి. నేను గొప్పవాడిని, నేను ఒక అద్భుతమైన వ్యక్తిని, నా వల్ల ఏదైనా జరుగుతుంది. ఒక జ్వరం వచ్చినప్పుడు, ఒక హెడేక్ వచ్చినప్పుడు జస్ట్ అద్దం పెట్టుకొని ఆ జ్వరం మీద ప్రార్థన చేయండి. ఆ జ్వరం నీకు చెప్పండి, ఓ జ్వరమా నా లోపలికి వెళ్ళిపో, నీకు అధికారం లేదు అని మీరు పలకండి. ఖచ్చితంగా నీకు జ్వరం తగ్గిపోతుంది, నీకు గుండె నొప్పి తగ్గిపోతుంది, నీకు క్యాన్సర్ ఉంటే కూడా తగ్గిపోతుంది. చాలా ప్రాముఖ్యమైన విషయం. హల్లెలూయా. తర్వాత నెక్స్ట్ లూకా సువార్త 5వ అధ్యాయము 4 నుండి 10 వచనాలు మనం చదివితే, మాటతో పేతురు వల పిగిలిపోయేంత చేపలు పట్టినాయి అన్నమాట. పేతురు భక్తుడు చేపలు లేక వచ్చేసిండు. ఆయన బ్రతకడమే చేపల మీద. ఆ చేపలు తెచ్చుకోవాలి, అమ్మాల. గోదావరి డిస్టిక్లో ఉన్న వాళ్ళకి, అటు వైజాగ్లో ఉన్న వాళ్ళకి తెలుసు చేపలు ఎట్లుంటాయో. దాని మీద బ్రతుకుతూ ఉంటారు. వాళ్ళ బతుకు తెరువు అదే. పేతురు రాత్రంతా ప్రయాసం చేసి కాలేదు. యేసుప్రభు కనబడ్డాడు, నడు పడవలో వెళ్దాం అన్నాడు. అప్పుడు పేతురు భక్తుడు నేను రాను అని చెప్పలే, సరే అన్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. దేవుడు ఏదైనా చెప్పిండంటే దానికి సరే అనాలి మనం. అదే సక్సెస్కి మొదటి మెట్టు అన్నమాట. దేవుడు చెప్పిన దాన్ని మనం ఆర్గ్యూ చేసినాం అనుకో, నీ అంత మూర్ఖుడు ఎవడు ఉండడు. పేతురు చదువురాని వ్యక్తి, పేతురు లైఫ్లో ఎప్పుడు అద్భుతాలు చూడని వ్యక్తి. కానీ యేసు ప్రభు చెప్పినందుకు వెళ్ళిండు. ఆయన పడవను లోతుగా నడిపించిండు. తర్వాత యేసు ప్రభు వారు ఒక పర్టికులర్ ప్లేస్ దగ్గరకు వచ్చి ఏమన్నాడంటే అక్కడ వల వేయి అన్నాడు. అంతే. ఏమైపోయిందంటే ఆ వల వేస్తే ఫుల్ చేపలు పడ్డాయి, వల మొత్తం పిగిలిపోయిందంట. హల్లెలూయా. జస్ట్ యేసు ప్రభు మాట్లాడటం వల్ల ఏమైపోయిందంటే అక్కడ చేపలు పడ్డాయి. మన ఇంట్లో కూడా మన వాళ్ళు ఎవరైనా అప్పుల కోసం, రోగాల కోసం బాధపడుతుంటే నీ అప్పు తీరిపోతుంది బ్రదర్ అని చెప్పాలి మనం. అప్పు రాజ్యం యేసు నామములో కూలిపో అని చెప్పాలి. మనం చెప్పాలి. ఇది చెప్పినప్పుడు నువ్వు చెప్పినందుకు దేవుడు కార్యం చేస్తాడు. నేను ఎందుకు ఈ వాక్యం చెప్తున్నా అంటే నిజంగా దేవుని వాక్యాన్ని నమ్మితే మనం ఆ యాటిట్యూడ్ని మనం డెవలప్ చేసుకోవాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అదే లూకా సువార్త 5వ అధ్యాయంలో 4 నుంచి 10 వచనాలు మనం చదువుతుంటే, మాటతో తుఫాన్ ఏం చేసిండంటే ఆపేసిండు. మీ అందరికీ తెలుసు అది. ఇది మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో కూడా ఉంటుంది. హల్లెలూయా. సముద్రం మీద అలలు బాగా వస్తుంది, తుఫాన్ వస్తుంది, పడవ ఎగిరి కింద పడతా ఉన్నది. జస్ట్ సముద్రం గాలి ఆగిపో, సముద్రం నిమ్మలం అయిపో అన్నాడు. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం. సేమ్ ఇలాంటి అద్భుతం ఎవరు చేసిండంటే యెహోషువ చేసిండు. సూర్యుడు ఆగిపోను గాక, చంద్రుడు ఆగిపోను గాక, సృష్టిని వాళ్ళు ఆపారు. హల్లెలూయా. ఒక యేసుప్రభువే కాదు, నువ్వు గుండె నిండా విశ్వాసం పెట్టి నువ్వు పలుకుతే కూడా అవుతుంది. దాన్ని ప్రాక్టీస్ చేయాలి. ఏదో పలికినం అవ్వలేదు దానికోసం టెన్షన్ పడకూడదు. నేను ఒక్కొక్కసారి ఊర్లలో వెళ్తూ ఉంటే ట్రైను వచ్చి ఆగి ఉంటుంది.
నేను వెళ్ళే లోపల అది వెళ్ళిపోతుంటుంది. ఏస్తున్నాంలో ట్రైన్ ఆగిపోను, నేను వచ్చిన తర్వాత నా ట్రైన్ కదలాలని ప్రేయర్ చేసుకుంటూ వస్తాను. ఆ ట్రైన్ దూరం నుంచి చూసి నేను ప్రేయర్ చేస్తే ట్రైన్ ఆగిపోతుంది. మళ్ళీ నేను ట్రైన్ ఎక్కిన తర్వాత నా ట్రైన్ స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. అంటే ఈ విషయం, ఈ వాక్యం మీకు కానీ, మీ పరిజ్ఞానం మీకు అర్థమైతే నీ జీవితంలో నువ్వే రాజా అన్నమాట. నీ జీవితంలో నువ్వే రాణి అన్నమాట. అంటే నువ్వు ఏదైనా చేసే సామర్థ్యత ఆల్రెడీ దేవుడు నువ్వు పుట్టినప్పుడే పెట్టాడు. అది మనం గమనించాలి. అవి తెలియకనే సైతాన్ పనిచేస్తుంది. ఇలాంటి ప్రసంగాలు చెప్పకుండానే సైతాన్ పనిచేస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. యేసు ప్రభు సముద్రాన్ని గద్దించాడు, తుఫాన్ని గద్దించాడు, అది ఆగిపోయింది. మనం కూడా విశ్వాసంతో మనకున్న సమస్యను మనం గద్దించినప్పుడు అది ఆగిపోవాల్సిందే, అది వెనుకకి పోవాల్సిందే. హల్లెలూయా. యేసు ప్రభు శిష్యులు పేతురు, యోహాను జస్ట్ యేసు నామంలో లేవు అని చెప్పిండు. యేసు నామంలో లేవు అనగానే కుంటివాడు లేచాడు. తల్లి గర్భంలోకి ఆయన కుంటివాడుగా ఉన్నాడు. ఆయన అదే మందిరంలో ఉండే యేసుప్రభు చాలాసార్లు చూసిండు, కానీ యేసుప్రభు అతన్ని స్వస్థపరచలేదు. ఎందుకంటే నా పిల్లలు చేస్తారని నాకు వదిలేసిండు. యేసుప్రభు శిష్యులు ఏం చేశారంటే ఆయనను లేపారు. వాళ్ళు ఏదైతే పరిశుద్ధాత్మను పొందుకున్నారో అదే పరిశుద్ధాత్మ మనం కూడా పొందినాం. హల్లెలూయా. మన ద్వారా ఎందుకు అద్భుతం జరుగుతాయంటే మనం దాన్ని ప్రాక్టీస్ చేస్తారేమో. చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ప్రాక్టీస్ చేయాలా, భక్తి చేయాలా. ప్రాక్టీస్ చేసినప్పుడు ఖచ్చితంగా అద్భుతం అనేది జరగాల్సిందే. తర్వాత మత్తయి సువార్త 21వ అధ్యాయం 18 నుంచి 21 వచనం మనం చదివితే 4వ విషయం ఏంటంటే అంజూరపు చెట్టుని ఎండిపోయేటట్టు చేసిండు. ఎండిపోను గాక అన్నాడు. హల్లెలూయా. నేను ఇందాక ఒక ఎగ్జాంపుల్ చెప్పిన. 2 రోజ్ ఫ్లవర్ ప్లాంట్స్ తీసుకొని ఒకదాన్ని తిట్టినాం, ఒకదాన్ని పొగిడితే తిట్టింది ఎండిపోతుంది అంట. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇప్పుడు మన పిల్లలు ఎవరైనా చదువుతలేరు, డల్గా ఉన్నారు, వాళ్ళకు రోజు చెప్పండి నీకు బాగా మెమరీ పవర్ వస్తుంది, నువ్వు బాగా చదువుతావు, నువ్వు 10th పాస్ అవుతావు, మంచి ర్యాంక్ పలుకుతూనే ఉండండి. 1 నెల 2 నెలల తర్వాత వాళ్ళలో చేంజెస్ కనబడతాయి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎందుకు అంత పవర్ ఉంది బ్రదర్ అని అంటే దేవుడు సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక అని సూర్యుడు వచ్చిండు, చంద్రుడు వచ్చిండు. అదే దేవుని రూపంలో మనం తయారు చేసిండు కాబట్టి మనలో కూడా ఆ సామర్థ్యత, మనలో కూడా ఆ పవర్ ఉంటుంది. హల్లెలూయా. దీనికి సంబంధించిన వాక్యాలు కూడా బైబిల్లో ఉన్నాయి. అవన్నీ చూపిస్తలేను నేను, ఎందుకంటే చాలాసార్లు చెప్పిన నేను. జస్ట్ ఇప్పుడు యేసే ప్రభులో ఉన్న మాటలో ఉన్న శక్తి, ఆ యేసే మనలో ఉన్నాడు, మనం పలుకుతో కూడా అవుతుందని చూపిస్తున్నాను. తర్వాత ఇంకొకటి ఏంటంటే 38 సంవత్సరాల వ్యాధి గల ఒక స్త్రీ, ఒక వ్యక్తి ఏమయ్యండంటే బాగయ్యాడు. హల్లెలూయా. అది యోహాను సువార్త 5వ అధ్యాయం 5 నుండి 9 వచనాల వరకు ఉంటుంది. ఒక ఆయనకి 38 సంవత్సరాల నుంచి పేషెంట్గా ఉంటాడు. అక్కడ ఒక కొలను ఉంటుంది. దేవదూత వచ్చి ఆ కొలను ఊపినప్పుడు అందులో ఫస్ట్ ఎవరు పడితే వాళ్ళు బాగా అయిపోతారు. ఆ నీళ్లు కదిలినప్పుడు ఈయన దూకుదామనేటప్పుడు ఎవడో ఒకడు దూకేస్తున్నాడు. ఈయన 38 ఇయర్స్ నుంచి అట్లనే ఉండిపోయాడు. ఏసే ఆయన దగ్గరికి వచ్చి నువ్వు ఇప్పుడు పరిపెత్తుకొని నడువు అన్నాడు అంతే. హల్లెలూయా. బాగా అయిపోయాడు. మనం కూడా చాలా ప్రాముఖ్యమైన విషయం. రోగం వచ్చినప్పుడు ఊరికే హాస్పిటల్, డాక్టర్లు, ట్యాబ్లెట్లు కాదు. ఫస్ట్ మనం ప్రేయర్ చేయాలా, ఫస్ట్ మన పాపాలు ఒప్పుకోవాలా. హల్లెలూయా. ఒకరి పాపాలు ఒకరు ఒప్పుకోండి అని యాకోబులో చెప్పిండు, యాకోబు భక్తుడు చెప్పిండు. అప్పుడు మీకు స్వస్థత వస్తుందని చెప్పిండు. మనం ఎవరినైనా తిట్టి ఉండొచ్చు, ఎవరినో ఒకటి ఇబ్బంది పెట్టి ఉండొచ్చు, వాళ్ళ ఏడుపు కూడా మనకు రోగం వస్తుంది. దానికి ఎన్ని సంవత్సరాలు డాక్టర్ పోయినా తగ్గదు. హల్లెలూయా. అట్లా నేను డాక్టర్ దగ్గర పోవద్దని కూడా అంటలేను. ఫస్ట్ దేవునికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, మన పాపాలు మనం ఒప్పుకోవాలి, మనకున్న రోగం కోసం కూడా మనము ప్రార్థన చేయాలి, దాన్ని గద్దించాలి. యేసుప్రభు చెప్పినప్పుడు ఏమైంది, పెరాలసిస్ పేషెంట్ మంచిగా అయ్యిండు. యేసుప్రభు శిష్యులు కూడా చాలామంది పేషెంట్లను బాగు చేసారు జస్ట్ నోటి ద్వారా. అప్పుడు వాళ్ళు ఉండే, ఇప్పుడు మనం ఉన్నాం, మన ద్వారా కూడా అద్భుతం జరుగుతుంది, మనం నమ్మాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. తర్వాత నెక్స్ట్ లూకా సువార్త 4వ అధ్యాయం 33 నుండి 36 వచనాలు మనం చదివితే మత్తయి సువార్తలో కూడా ఉంటుంది, మార్కు సువార్తలో కూడా ఉంటుంది. ఒక ఆయనకు చాలా దయ్యాలు పడతాయి. దాదాపు ఒక 6,000 7,000 ఉంటాయని అంచనా. యేసును వెళ్ళిపోనగానే వెళ్ళిపోయినాయి అవి. హల్లెలూయా. దయ్యాలు కూడా వెళ్ళిపోతాయి ప్రభు అయిన యేసు నామములో. హల్లెలూయా.
చాలామంది ఏం చెప్తారంటే దయ్యాలు లేవు అని అంటారు. పేతురు, యోహాను, తర్వాత పౌలు భక్తుడు, వాళ్ళ జీవితంలో కూడా సోదె చెప్పి ఒక ఆమె ఉండే. ఏసునామములో బయటికి రాగానే ఆమెలో ఉన్న సోదె ఆత్మ బయటకు వచ్చి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అప్పుడు కూడా దయ్యాలు ఉండే. అంటే మనం పలికినప్పుడు కూడా దయ్యాలు వెళ్ళిపోతాయి. అయితే దయ్యాలు వెళ్ళటానికి ర్యాంకింగ్ అనేది ఉంటుంది. చిన్న చిన్న దయ్యాలు పోతాయి కానీ పెద్ద పెద్ద దయ్యాలు పోవు. ఆ దయ్యాల కంటే పెద్ద ర్యాంక్ మనకుంటే మన ఆత్మీయుల స్థాయి, ర్యాంక్ అంటే స్థాయి, ఆత్మీయ స్థాయి పెద్దగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఎంత పెద్ద దురాత్మలైనా వెళ్ళిపోతాయి. దేవదూతల్లో కూడా స్థాయిలు ఉంటాయి, దయ్యాల్లో కూడా స్థాయిలు ఉంటాయి. మనం రోజు భక్తి సాధన చేయటం, దేవుని కోసం ఒక అతీతమైన నిర్ణయాలు మనం తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే మనలో ఉన్న స్థాయి అనేది పెరుగుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అప్పుడు ఏమవుతుందంటే దయ్యాలు ఆటోమేటిక్ చూసి మనం చూసి భయపడతాయి. పౌలు, శీల, లూకా, ఇది ముగ్గురు ఉంటారు. అపోస్తుల కార్యంలో ఉంటుంది. ఆడ పౌలు, శీలనే కనబడతారు. లూకా ఏడు నుంచి వచ్చిరని అడుగుతారు. ఎందుకంటే లూకా భక్తుడే అపోస్తుల కార్యం రాసిండు, ఆయన కూడా ఉన్నాడు అందులో. వాళ్ళు ముగ్గురు వెళ్తూ ఉంటే ఒక ఆమె లేచి అగో నిజమైన దేవుని కుమారులు అని చెప్పి ఆమె చెప్తూ ఉంటుంది. ఏసునామములో బయటికి రా అంటాడు, అంతే ఆ దయ్యం బయటకు వచ్చేసింది. చాలా ప్రాముఖ్యమైన విషయం. మరి వేరే వాళ్ళు కూడా వెళ్ళారు కదా, వాళ్ళని చూసి ఆమె ఏమంటలేదు, ఈయనను చూసి వీళ్ళని చూసినా అంటుంది. ఎందుకంటే వీళ్ళ ఆత్మీయ స్థాయి అంత గొప్పది. వీళ్ళ ఆత్మీయ స్థాయి గొప్పదనే దానికి ఒక నిదర్శనం ఏంటంటే జైల్లో వేసి వీళ్ళని బాగా కొడుతున్నారు. చాలా భయంకరమైన జైల్లో వీళ్ళని ఇరికిచ్చారు. నెక్స్ట్ డే ఏమో వీళ్ళని చంపాలి. ఆ టైంలో వీళ్ళు పాటలు పాడుతున్నారు. హల్లెలూయా. ఎవరికైతే ఉన్నతమైన ఆత్మీయ స్థాయి ఉంటుందో సమస్యలు ఉన్నప్పుడు సమస్యలకి వాళ్ళు కృంగిపోరు, కష్టాలకు వాళ్ళు కృంగిపోరు, వేదనలకు కృంగిపోరు. వాళ్ళు ఏం చేస్తారంటే కష్టాలు సమస్యలు వచ్చినప్పుడు ఇంకా దేవుని స్తుతిస్తారు, ఇంకా దేవునిలో వెళ్తారు. దాన్ని బట్టే తెలుస్తుంది ఆత్మీయ స్థాయి ఏందో అని. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. పౌలు భక్తుడు లైఫ్లో అంత ఆత్మీయ స్థాయి ఉంది కాబట్టి ఆ దయ్యమైన చూసి భయపడ్డది. ఆయన సమాధిలో మా జైల్లో ఉండి నేను ఆనందించండి, మరలా చెప్తున్నా నేను ఆనందించండి అన్నాడు. ఆ జైలు ఎంత ఉంటుందంటే నిలబడడానికి కూడా రాదు, కూర్చోనికి కూడా రాదు, అంత చిన్నగా ఉంటుంది జైలు. అంత బంధకాల్లో ఉండి ఆయన ఏమని రాస్తున్నాడు, ప్రభువునందు ఆనందించండి అంటున్నాడు. ఆ మాట చెప్పాలంటే ఎంతో ఆత్మీయ స్థితి ఉండాలి. హల్లెలూయా. అంటే మన ఆత్మీయ స్థితి ఎంత పెరుగుతుందో మన ర్యాంక్ ఆత్మీయ స్థితి, మన నోట్లో కూడా అంత పవర్ వస్తుంటుంది. అందుకే తరచుగా అన్య భాషలు మాట్లాడటం, తరచుగా ఉపవాసంలో ఉండటం, వాక్యాన్ని బాగా ధ్యానం చేయటం, ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండాలి. పవర్ అనేది రిలీజ్ అవుతుంటుంది, ఆత్మలో ఇన్సిస్ట్ అవుతూ ఉంటుంది, ఆత్మలో నింపబడుతూ ఉంటుంది. తర్వాత నువ్వు పలికినప్పుడల్లా నువ్వు ఏది పలుకుతే అక్కడ అద్భుతం జరుగుతుంది. యేసు ప్రభు వారు కూడా పలికినప్పుడు ఏమైందంటే దయ్యాలు వెళ్ళిపోయినాయి. మనిషికి వస్తున్న ప్రతి ప్రాబ్లం వెనకాల దయ్యం ఉంటుంది. బైబిల్లో మీరు చూడండి, ప్రతి రోగం వెనకాల దయ్యం గురించి మాట్లాడాడు. చెవిటి దయ్యమా బయటికి రా అన్నాడు, మూగ దయ్యమా బయటికి రా అన్నాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం మనం చదివినప్పుడు ఒక ఫాదర్ వస్తాడు, వాళ్ళ కొడుకుకి వాటర్ చూస్తే వాటర్ కాడ ఫిట్స్ వచ్చి పడిపోతాడు. చాంద్ర రోగం అని ఉంటుంది తెలుగులో, ఫిట్స్ అనమాట. అది ఫిట్స్ అనేది మ్యాక్సిమం సైతాన్ శక్తులు తీసుకొస్తాయి. మామూలుగా బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయితే కూడా ఫిట్స్ వస్తుంది. లేదు అని అంటే తండ్రి మందు తాగి పిల్లల్ని గంటా ఉంటే, మందు తాగుబోతు భర్త ద్వారా భార్య ప్రెగ్నెంట్ అయితే కూడా ఆ పిల్లలకు ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కుటుంబ హిస్టరీలో ఎవరైనా తాగుబోతులు బాగా కళ్ళు మందు తాగితే కూడా ఫిట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒక దురాత్మ అంటినప్పుడు కూడా ఫిట్స్ వస్తూ ఉంటుంది. ఈయనకు ఫిట్స్ వస్తుంది. ఎప్పటి నుంచి వస్తుంది ఫిట్స్ అంటే పుట్టినప్పటి నుంచి వస్తుందని చెప్పిండు. ఇప్పుడు పుట్టినప్పటి నుంచి వచ్చిందంటే లోకం ఏం చెప్తుంది, ఆ పుట్టినప్పటి నుంచి వస్తుందంటే అదొక వ్యాధి అని చెప్తారు. అప్పుడు యేసు ప్రభు వారు అక్కడ చూసి ఏమన్నా అంటే ఫిట్స్ దయ్యమా బయటికి రా అన్నాడు, చాంద్ర దయ్యమా బయటికి రా అంటే ఆయన లోపలికి దయ్యం వచ్చి వెళ్ళిపోయింది. మార్కు సువార్త 9వ అధ్యాయం మొత్తం చదివితే కనబడుతుంది స్టోరీ. హల్లెలూయా. అంటే ప్రతి ప్రాబ్లం వెనుకల దురాత్మ చీకటి శక్తుల పని ఉంటుందన్నమాట. అది చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలామందికి అర్థం కాదు. రాత్రి కూడా దురాత్మల గురించి కొన్ని చెప్పేటివి ఉన్నాయి, అప్పుడు ఇంకా చాలా డెప్త్లో వెళ్తాను, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. అయితే జస్ట్ యేసు ప్రభు పలకటం వల్ల పుట్టినప్పటి నుంచి ఆ రోగం ఉంటే తగ్గిపోయింది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం.
మనం ఎప్పుడు కూడా మనం మర్చిపోకుంది ఒక సత్యం ఏంటంటే, నా నాలుకలో చాలా పవర్ ఉంది, ఎస్ నేను చెప్తే అక్కడ అవుతుంది, ఎస్ నేను చెప్తే నాకు వస్తుంది. ఒక ఉద్యోగం వస్తలేదు, మీరు పలకండి నాకు ఉద్యోగం వచ్చును గాక, నాకు ఉద్యోగం వచ్చును గాక. నేను 2010లో ఇంటర్మీడియట్ అయిపోయింది నాది. అప్పుడు సైన్స్ ఎగ్జామ్ రాశాను, ఫిజిక్స్ ఎగ్జామ్ నేను రాసినప్పుడు 21 మార్క్స్కి పాసు. 21 మార్క్స్కి పాసు. నేను ఏదైతే ఫిజిక్స్ ఎగ్జామ్ రాసినానో, నేను ఏదైతే చదివిందో అది రాలేదు. దాని తర్వాత నాకు బస్ స్టాప్ దగ్గరలో ఏమైపోయిందంటే, నాకు ఎగ్జామ్ హాల్ పడ్డది. కిటికీ పక్కనే ఉంటుంది అన్నమాట, కిటికీకే ఉంటుంది నాది సీట్. ఏదైనా గుర్తు చేసుకొని రాస్తున్నప్పుడు బస్ హారన్ వస్తుండే, కీ అని చెప్పి మర్చిపోతుండే. అయితే ఫిజిక్స్ ఎగ్జామ్ నేను బాగా రాయలేదు. మంచిగా రాస్తే, మంచిగా స్ట్రిక్ట్ చేస్తే ఓన్లీ 18 మార్కులు వస్తాయి నాకు, 21కి పాస్. ఇక నేను ఇంటికి వచ్చి మోకాళ్ళ మీద నుండి కొద్దిసేపు ప్రార్థన చేసుకొని ఆ క్వశ్చన్ పేపర్ చూసి రోజు దాంట్లో ఊకే ఎన్ని మార్క్స్ వస్తాయి నేను వేసుకునేటోని. ఎంత స్ట్రిక్ట్గా చేసినా కానీ 18 మార్కులు వచ్చేటివి, లూజ్గా చేస్తే ఒక 25-26 వచ్చేటవి. ఇక రోజు నేను పలికేటోని, ఎట్లన్నా ఫిజిక్స్లో పాస్ అవును కాక వేస్తున్నాములా పాస్ అవును కాక. ఆ ఫిజిక్స్ క్వశ్చన్ పేపర్ కూడా చేయబట్టి ప్రేయర్ చేస్తూనే వచ్చినాను. అయితే ఫిజిక్స్కి ఇంటర్వ్యూ సెకండ్ ఇయర్లో రిజల్ట్స్ వచ్చినాయి. ఫిజిక్స్లో 22 మార్క్స్ వచ్చినాయి. 21కి పాసు, 21కి ముందు వస్తే ఫెయిలు. కరెక్ట్గా 22 మార్క్స్ వచ్చింది. నేను 18 మార్క్స్కే రాసిన. హల్లెలూయా. ఇంటర్మీడియట్లో ఎట్లా ఉంటుందంటే, ఏది కూడా చాలా స్ట్రిక్ట్ చేస్తారు. కానీ నేను ప్రార్థన చేయటం వల్ల, నేను పలకటం వల్ల నన్ను నేను కాపాడుకున్నట్టయింది. చాలా ప్రాముఖ్యమైన విషయం. అంటే నువ్వు ఏది పలుకుతావో ఆత్మలోకంలో దేవుడు అది జరిగిస్తాడు. మరి యేసు ప్రభువారు కూడా చెప్పిండు, మీరు భూమి మీద ఏది బంధిస్తారో నేను పరలోకంలో బంధిస్తా, మీరు భూమి మీద ఏది విప్పుతారో నేను పరలోక రాజ్యంలో విప్పుతా. ఇక్కడ నుంచి ఆపరేట్ అవుతూ ఉంటుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. సైతాన్ కూడా ఏం చేస్తాడంటే, నైట్ టైంలో వాడు ఒక వల వేసి పెడతాడు. నైట్ 11:30కి ఒకటి, దాని తర్వాత 12:10కి ఒకటి, తర్వాత మార్నింగ్ 3 గంటలకు ఒకటి. ఈ 3 టైమ్స్లో ఏమవుతుందంటే, ఆత్మలోకం నుండి ఇప్పుడున్న ఈ ఫిజికల్ వరల్డ్లో ఏమవుతుందంటే డోర్స్ ఓపెన్ అవుతాయి అన్నమాట. దాన్ని ఇంగ్లీష్లో పోర్టల్ అంటారు. పోర్టల్ అంటే ద్వారము అని అర్థం. సైతాన్ శక్తులు ఏం చేస్తాయంటే ఈ టైంలోనే అవి అన్నీ ఫిక్స్ చేస్తాయి అన్నమాట, వల వేసి పెడతాడు. అందుకే మనం మార్నింగ్ లేచినప్పుడు ప్రార్థనలో గడపాలి, సైతాన్ని బంధించాలి. లేదు అని అంటే ఆ వలలో మనం చిక్కుకొని ఏం చేస్తామంటే ఆ రోజంతా పడిపోతాం మనం. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి నీవు గురించి నీకు సైతాన్ ఏం చేస్తాడంటే, నువ్వు ఎప్పుడు అప్పుల్లోనే ఉండాలని అప్పుకు సంబంధించిన వస్త్రం నీ మీద వేస్తాడు. ఆ వస్త్రం వేసిన తర్వాత ఏమవుతుందంటే నీకు అప్పులు పెరిగిపోతాయి. చాలా ఘోరం అన్నమాట. అసలు ఎందుకు పెరుగుతున్నాయో తెలియదు, కానీ అప్పులు అనేటివి పెరిగిపోతాయి. ఈ అప్పులు పెరిగిపోయిన తర్వాత ఏమైపోతుంది అంటే, అందులోకి ఎంత బయటకు వద్దామన్నా కానీ రాకుండా అయిపోతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే దేవుని ప్రియమైన వారలారా, మనం ఎప్పుడైతే బాగా మనం పలికి నాకున్న అప్పు తెస్తున్న ఆ అప్పు వస్త్రాన్ని నేను చింపేస్తున్నాను, నేను విరగ్గొడుతున్నాను ఎప్పుడైతే అంటామో ఖచ్చితంగా అది విరిగిపోతుంది. యేసు ప్రభు కూడా చెప్పాడు, ఏమన్నా అంటే, ఈ కొండపై సముద్రంలో పడు అని పలుకుతే పడుతుంది అంట. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు మన దగ్గర పైసలు లేవు, మన అకౌంట్ ఓపెన్ చేసి ఏం చేయాలంటే, యేసు నామములో నా అకౌంట్లో 10,000 పడును కాక, 20,000 పడును కాక అని మనం పలకటం చాలా ఇంపార్టెంట్. అట్లా మీరు పలకండి, ఖచ్చితంగా మీకు డబ్బులు పడతాయి. ఒకవేళ డబ్బులు పడలేదనుకో, అసలు నేను మొత్తం ప్రేయరు, సేవ ఇవన్నీ కూడా ఆపేస్తాను. హల్లెలూయా. నేను ఏది చెప్పినా కానీ దాంట్లో ప్రాక్టికల్ ఉంటుంది. ప్రాక్టికల్ లేకుండా ఏది కూడా నేను చెప్పాను. అది నాకు అర్థమైతేనే, అది నాకు సెట్ అయితేనే నేను దాని మీద ప్రసంగం చెప్పటం అనేది మొదలవుతుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వారలారా, ఇక్కడ బాగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, నువ్వు పలకటం వల్ల దేవుడు అద్భుతాలు అనేటివి మనం చూస్తాం. హల్లెలూయా. తర్వాత ఇంకా చూద్దాము. యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుండి 44 వచనాలు మనం చదివితే అక్కడ ఏముంటుందంటే ఒక స్టోరీ ఉంటుంది. అది స్టోరీ కాదు,
బైబిల్ అనే పుస్తకంలో అనగనగా అనే మాట కనబడదు. ఏ పుస్తకంలో ఉన్నా కానీ అనగనగా ఒక రాజు ఉండే, అనగనగా ఒక ఆయన ఉండే అని ఉంటుంది. కానీ బైబిల్ అనే పుస్తకంలో అనే గ్రంథంలో అనగనగా అనే మాట కనబడదు. ఎందుకు కనబడదు అంటే బైబిల్లో స్టోరీ కాదు, అది చరిత్ర. అది చరిత్రలో ఎక్కడ కూడా అనగనగా ఉండదు. ఎక్కడైనా అనగనగా ఆ ఊరు ఉందని అంటే అది కల్పితం అన్నమాట. ఈ యోహాను సువార్త 11వ అధ్యాయం 1 నుండి 44 వచనం మనం చదివితే లాజర్ అనే వ్యక్తి కనబడతాడు. ఆయనకి 2 అక్క చెల్లెలు ఉంటారు. అయితే ఈయన చనిపోతాడు. యేసు ప్రభు వారు తర్వాత వస్తాడు. మీకు ఇదంతా కథ అంతా తెలుసు. వాళ్ళందరూ ఏడుస్తూ ఉంటారు. నడవండి ఆ సమాధి దగ్గర పోదామంటాడు. నిట్టూర్పు విడిచిండని రాయబడ్డది. దాన్ని ఇంగ్లీష్లో గ్రోనింగ్ అంటారు. నిట్టూర్పు విడిచిండు. దాని గురించి ఎప్పుడని చెప్తా. నిట్టూర్పు విడిచిన తర్వాత లాజర్ కమాన్ గెటప్ అంటాడు. అంతే, చనిపోయిన లాజర్ లేసుకుంటూ వచ్చిండు. హల్లెలూయా. అట్లా చనిపోయిన వ్యక్తులను చాలామందిని లేపిండు. సెయింట్ ప్యాట్రిక్ అనే దైవజనుడు చాలామందిని లేపిండు. ఫిన్లాండ్ అనే ఒక దేశంలో రాజు కొడుకు చనిపోయి 6 నెలలు అయితే కూడా ఆయన ప్రార్థన చేసి లేపాడు. ఎంతోమంది చనిపోయిన శవాన్ని లేపాడు. యేసుప్రభువే గాడు, యేసుప్రభు శిష్యులు లేపారు. సెయింట్ ప్యాట్రిక్ అనే దైవజనుడు లేపాడు. పౌలు భక్తుడు 3 అంతస్తులో ఉండే వాక్యం చెప్తుంటే ఒక ఆయన పడిపోయాడు, చనిపోయాడు. మళ్ళీ ఈయన పోయి ప్రార్థన చేసి లేపి మళ్ళీ పైన కూర్చోబెట్టి మళ్ళీ వాక్యం చెప్పి మళ్ళీ ప్రభు వల్ల ఇచ్చాడు. హల్లెలూయా. అంటే మనం ఏ దేవుణ్ణి నమ్మినామో ఆ దేవుణ్ణి మనం ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేస్తామంటే ఫస్ట్ మనం నమ్మాలి, మనం పలకటం నేర్చుకోవాలి. మనం పలకకుండా ఏది కూడా జరగదు. నేను గొప్పవాడిని అవుతాను, నాకు బాగా డబ్బులు వస్తాయి, మన చేతిని చూసుకుని నా చేతిలో ఫుల్ డబ్బులు వస్తాయి అని మనం పలకాల. నేను మంచి బట్టలు వేసుకుంటాను పలకాల. ఇల్లును చూస్తూ ఈ ఇల్లు పెద్దగా అవుతుంది, డబల్ స్టోర్ వేస్తాను నేను, నాకు అన్ని డబ్బులు వస్తాయి, వస్తాయని పలకాలంతే. పలకటం వల్ల ఖచ్చితంగా జరుగుతుంది. యేసుప్రభు పలికిండు అంతే. టచ్ అనలేడు, హీల్ అనలేడు, ఏమనలేడు, జస్ట్ పలికిండు. హల్లెలూయా. లాజర్ కమాన్ గెటప్ అన్నాడు అంతే. కుళ్ళిపోయిన లాజర్ వచ్చిండు. యేసుప్రభు వారే కాదు, ఆయన భక్తులు చాలామంది చనిపోయిన శవాన్ని లేపారు. కాన్ఫిడెన్స్ ఉన్న మీరు కూడా లేపగలుగుతారు. జస్ట్ మీరు పలకటం నేర్చుకోండి. మీ ఇంటికాడ ఎవరైనా చనిపోయారు అనుకో, ఖచ్చితంగా వారిని దర్శించి వారి కోసం ప్రార్థన చేయండి. ప్రభా యేసు నామములో బిడ్డ లేచును గాక అని మీరు పలకండి. ఆయన లేవకపోయినా నడుస్తుంది. చరిత్రలో ఒక శవానికి ప్రార్థన చేసినామని దేవదూతలు రాసుకుంటారు లిస్టులో. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. లూకా సువార్త 7వ అధ్యాయంలో మనం చదివినప్పుడు ఒక విధవరాలు కొడుకు చనిపోయిందని చెప్పి వెళ్తూ ఉంటుంది. యేసు ప్రభు జస్ట్ ఆ పాడిని ముట్టిండు. ఏమైంది అన్నాడు. అర్థమైపోయింది, ముట్టిండు అంతే. ఆమె లేచి కూర్చున్నది. ఆ యవనస్తుడు మంచిగా అయిపోయాడు. చరిత్ర ఏం చెప్తుందంటే ఆ యవనస్తుడు తర్వాత ఒక 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు బ్రతికి దేవుని కోసం చాలా గొప్ప సేవ చేసిండంట. హల్లెలూయా. నేను చెప్పింది బైబిల్లో లేదు, కానీ చరిత్రలో ఉంది. ఆ వ్యక్తి పేరు సీమోనో ఏమో ఉన్నది, నేను మర్చిపోయాను ఆ వ్యక్తి గురించి. 18 సంవత్సరాలు ఉన్నప్పుడు చనిపోయాడు ఆయన. ఆయనకి ఏదో రోగం వచ్చి చనిపోయాడు. విధవరాల కొడుకు ఆమె. యేసుప్రభు వెళ్తూ ఉంటే యేసుప్రభుకి ఎదురుగా వచ్చారు. ఆమెను చూసి చాలా కనికరం పడ్డాడు. ఏమైందని చూసిండు. కథ ఆయన ముట్టిని బాగాడు. తర్వాత ఏమైందంటే ఆ వ్యక్తి ప్రభు కోసం చాలా ప్రాంతాలు తిరిగి యేసయ్య గురించి చెప్పిండు, గొప్ప సేవ చేసిండని చరిత్ర చెప్తుంది. హల్లెలూయా. ఇప్పుడు ఇట్లాంటి చనిపోయిన వ్యక్తుల్ని మనం లేపినప్పుడు ప్రభువుకి ఎలా మహిమ వస్తుందో చూడండి, మన లెవెల్ ఎలా ఉంటుందో చూడండి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. యూట్యూబ్లో కూడా చాలా సాక్ష్యాలు ఉంటాయి, మీరు వినండి. ఎవరెవరో భక్తులు ప్రార్థన చేస్తే వాళ్ళు లేచిరంట. రీసెంట్గా కూడా లేపారు. అవుతుంది. దేవునితో అన్నీ కూడా పాసిబుల్. మనం నమ్మాలి. మన ఆత్మీయ స్థాయిని, ర్యాంక్ని మనం పెంచుకోవాలి, ప్రార్థనలో గడపాలి. మన ఆత్మీయతను, మన క్యారెక్టర్ని మనం కరెక్ట్గా మెయింటైన్ చేసినప్పుడు ఖచ్చితంగా నీ లోపల పరిశుద్ధ ఆత్మ ఫ్లో అనేది వస్తుంది. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఇంకో దగ్గర మనం చూస్తే ఒక శతాధిపతి ఉంటాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 1 నుండి 13 వచనాల వరకు ఉంటాయి.
ఆ శతాధిపతి ఏం చేస్తాడంటే ఒక వ్యక్తిని పంపిస్తాడు. మా సేవకుడు అస్సలు బాగాలేదు, నువ్వు మాట మాత్రం సెలవిస్తే చాలు అంటాడు. ఎందుకంటే నువ్వు మా ఇంటికి వచ్చేంత యోగ్యత నాకు లేదు అంటాడు. ప్రభు అంటాడు, సరే నీ కొడుకు మంచిగా అయిపోయింది పో అంటాడు. హల్లెలూయా. నిజంగానే మంచిగా అయిపోయాడు. అక్కడ పోయేవారు ఏ టైంలో మంచిగా అయింది అని అడుగుతాడు ఈ సేవకుడు. ఫలానా టైంలో మంచిగా అయిపోయిండు అని అంటే ఆయన గుర్తు చేసుకుంటాడు, యేసు ప్రభు వారు కూడా అదే టైంలో చెప్పిండు అని. హల్లెలూయా. తర్వాత నాయిని అనే ఒక ఊరిలో 12 సంవత్సరాలు ఒక ఆమె ఉంటుంది, ఒక అమ్మాయి చనిపోయి ఉంటుంది. ఆమె కొన ప్రాణం ఉంటుంది. యేసు ప్రభు వెళ్ళే లోపల చనిపోతుంది. యేసు ప్రభు ఏమంటాడంటే, భయపడకు, అధైర్యపడకు, ధైర్యం కలిగి ఉండు అంటాడు. చనిపోయి ఉంటుంది. యేసు ప్రభు ఎలా చూస్తున్నా అంటే ఆ చనిపోయే వ్యక్తిని నిద్రపోయే వ్యక్తిలాగా చూస్తున్నాడు. అందరూ ఆమె చనిపోయింది అంటారు, లేలే ఆమె నిద్రపోయింది అంటారు. ఆడ పెద్ద గొడవ అవుతుంది, అందరిని వెళ్ళగొట్టేస్తాడు, డోర్స్ క్లోజ్ చేస్తాడు. ఆమె చేయి పట్టుకుంటాడు, చిన్నదాన గెటప్ అంటాడు అంతే. చిన్నదాన లేవు అనగానే ఆమె లేచి కూర్చుంటుంది. హల్లెలూయా. ఆమె లేచి నడుస్తుంటే ఆమెను చూసి అపహాసించిన వాళ్ళందరూ, యేసు ప్రభుని చూసి అపహాసించిన వాళ్ళందరూ మూతి మీద ఏలు పెట్టుకుంటారు. హల్లెలూయా. దట్ ఈస్ మై గాడ్. చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని ప్రియమైన వారు, అలాంటి అద్భుతాలు జరిగినప్పుడు మనని హేళన చేసిన వాళ్ళు, మనని పిచ్చోళ్ళు, ఎర్రోళ్ళు, అనవసరంగా యేసుప్రభుని నమ్ముకున్నారు, మాల మాదిగల దేవుని నమ్ముకున్నారు అనే వాళ్ళు ఏమవుతారంటే మూతి మీద ఏలు పెట్టుకుంటారు. ఒక యేసుప్రభు తప్ప ఏ వ్యక్తి కూడా చనిపోయిన శవాన్ని లేపడు. మంత్రాల నుంచి విడుదల చేయొచ్చు, డబ్బు తీసుకురావచ్చు, ఏదైనా తీసుకురావచ్చు, కానీ చనిపోయి తిరిగి లేపాలంటే అది ఓన్లీ యేసుప్రభు వల్ల అవుతుంది. హల్లెలూయా. ఆ యేసే మనలో ఉన్నాడు కాబట్టి మనం కూడా ప్రార్థన చేస్తే మన పట్ల కూడా దేవుడు కార్యాలు చేస్తాడు. కాబట్టి లైఫ్లో పలకటం నేర్చుకోండి. మీరు ఎంత పలుకుతే అన్ని అద్భుతాలు మీరు చూస్తారు. మీకు ఎప్పుడన్నా బాగా వేదన ఉంది, బాగా నీరసం ఉంది, చాలా నిరాశ ఉంది, దిక్కుతోచని స్థితిలో ఉన్నారు మీరు, అప్పుడు జస్ట్ మీ చెస్ట్ మీద, మీ గుండె మీద మీ చేయి పెట్టుకొని, నాలో యేసయ్య ఉన్నాడు, నేను యేసయ్యలో ఉన్నా, నాలో యేసయ్య ఉన్నాడు, నేను యేసయ్యలో ఉన్నా, ఈ మాట పలకండి అంతే. ఒక 1 minute 2 minutes తర్వాత మీ వీక్నెస్ అంతా వెళ్ళిపోతుంది. మీరు ఈ మాట చెప్పేటప్పుడు అద్దంలో చూసుకుంటూ అద్దానికి ఒక కెమెరా పెట్టి చెప్తూ ఉండండి. ఒక 3 times 4 times చెప్పిన తర్వాత వెంటనే మీ ఫేస్లో గ్లో వచ్చేస్తుంది, చక్మని మెరుస్తుంది మీ ఫేస్. నాలో యేసయ్య ఉన్నాడు, నేను యేసయ్యలో ఉన్నాను. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం, చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి క్రైస్తవులు గొప్ప కార్యాలు చేయకపోవటానికి కారణం వాళ్ళ నోరు వ్యర్థమైన దానికి వాడుతున్నారు. దేవుని ఒక అభిషేకం పొందుకొని కూడా మంచి విషయాల కోసం వాడతలేరు. దేవాది దేవుడు ఏం చేశాడు? సూర్యుడు కలుగును గాక, చంద్రుడు కలుగును గాక, నక్షత్రములు కలుగును గాక, భూమి కలుగును గాక, తర్వాత కూర మొక్కలు కలుగును గాక, జంతువులు అన్నీ పలుకుతూనే వచ్చిండు. సముద్రం కలుగును గాక, అందులో జీవులు కలుగును గాక అన్నాడు. చెట్టు కలుగును గాక, పండు కలుగును గాక, అందులో విత్తనం కలుగును గాక అన్నాడు. చెట్టు వచ్చింది, పండు వచ్చింది, అందులో విత్తనం కూడా. ఇవన్నీ ఓన్లీ పలకటం వల్ల అయింది. హల్లెలూయా. ఆయన సృష్టించేటప్పుడు ఏ శక్తిని అయితే వాడిండో, మనం ఆయనను ఆరాధిస్తున్నప్పుడు, ఆయనను స్వీకరించినప్పుడు, మనం బాప్తిజం తీసుకున్నప్పుడు అదే శక్తిని మన మీద కుమ్మరించండి. అదే పరిశుద్ధాత్మ శక్తి. నువ్వు కూడా అద్భుతాలు చేయగలుగుతావు. నువ్వేం మామూలు వ్యక్తివి కాదు, దేవుని చేత పిక్ చేసిన వ్యక్తివి, దేవుని చేత ఎన్నుకోబడిన వ్యక్తివి. నీ ద్వారా చనిపోయిన శవాలు లేస్తాయి, కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు బాగవుతారు, వేదన శ్రమలతో ఉన్నవాళ్ళు బాగైపోతారు, ఎంతో తీరని బాధలు ఉన్నవాళ్ళు బాగవుతారు. హల్లెలూయా. ఎవరు చేయని పని నువ్వు చేయగలుగుతావు. ప్రజలు చాలా బాధల్లో, కష్టాల్లో ఉంటున్నారు, అనవసరంగా ఎన్నో డబ్బులు ఖర్చు పెడుతున్నారు, బాబాల దగ్గర ఖర్చు పెడుతున్నారు, మాంత్రికుల దగ్గర ఖర్చు పెడుతున్నారు, డాక్టర్ల దగ్గర ఖర్చు పెడుతున్నారు. అన్ని ఖర్చు పెడితే కూడా వాళ్ళ ప్రాబ్లమ్స్ పోతలేదు. ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు దగ్గర వస్తేనే సొల్యూషన్ దొరుకుతుంది. ఒక ఫ్యాన్ బాగాలేదు అని అంటే డాక్టర్ దగ్గర తీసుకపోతే ఫ్యాన్ సెట్ అవ్వదు, మెకానిక్ దగ్గరనే తీసుకుపోవాలి. ఒక బండి బాగాలేదు అని అంటే డాక్టర్ దగ్గర తీసుకపోతే కాదు, మళ్ళీ మెకానిక్ దగ్గరే తీసుకుపోవాలి. ఒక మనిషి బాగాలేనప్పుడు మెకానిక్ దగ్గర తీసుకుపోయి మనిషిని బాగు అంటే చేయలేడు, అది డాక్టర్ దగ్గర తీసుకుపోవాలి. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యం.
అట్లనే దేవుడు మనల్ని సృష్టించాడు. ఒక ఫ్యాన్ని ఒక మెకానిక్, ఒక రిపేర్ చేసేవాడు సృష్టిస్తాడు, వాడు బాగు చేస్తాడు. ఒక మనిషిని దేవుడు సృష్టించింది, డాక్టర్ సృష్టించింది కాదు. డాక్టర్ జస్ట్ రోగాన్ని రాకుండా దాన్ని కాపాడుతాడు. నేను కూడా ఒక డాక్టర్ని. రోగాలు వస్తే దాన్ని ఆపగలుగుతాం, ఏదో కొంచెం సెట్ చేస్తాం, కానీ నీకున్న అన్ని ప్రాబ్లంకి వెళ్ళి తీయలేం. ప్రపంచంలో ఏ డాక్టర్ కూడా నేను నీకున్న రోగాలన్నీ బాగు చేస్తా అని చెప్పలేడు. బైబిల్లో యేసయ్య దేవుడు చెప్పిండు, నేను యెహోవా రోఫేగా ఉన్నా, స్వస్థపరచు దేవుడిని నేనే అన్నాడు. గాయం పొడుచువాడు యెహోవా, గాయం కట్టువాడు యెహోవా. హల్లెలూయా. చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి దేవుని ప్రియమైన వాళ్ళారా, ప్రతిదీ కూడా మనకు సొల్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే యేసు ప్రభు దగ్గర నుంచి వస్తుంది. కాబట్టి యేసు ప్రభు వారు పలికారు, అద్భుతాలు జరిగినాయి. అదే ప్రభు నీలో నాలో ఉన్నాడు. మనం కూడా పలుకుదాం. మన లైఫ్ కోసం, మన పిల్లల కోసం, మన యజమాని కోసం, మన ఇంటి కోసం పలుకుదాం. ఖచ్చితంగా కుటుంబం మారుతుంది, మన జీవితం అంతా కూడా మారిపోతుంది. హల్లెలూయా. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. మంచిది. ఇప్పుడు నేను కొన్ని మాటలు పలుకుతాను, మీరందరూ కూడా ఒకసారి పలకాలి. మీరు మీ ఛాతీ మీద చేయి పెట్టుకొని, జస్ట్ మీ ఛాతీ మీద మీరు చేయి పెట్టుకొని మీరు పలకండి. నేను చెప్పినట్టు మీరు పలకండి. చూడండి, ఏదో ఒకటి జరుగుతుంది ఈ వారంలో. నెక్స్ట్ సాటర్డేకి ఖచ్చితంగా ఏదో ఒక చేంజ్ వస్తుంది. రైట్. నేను పలికినట్టు పలకండి. నాలో యేసయ్య ఉన్నాడు, నేను యేసయ్యలో ఉన్నాను. నన్ను దేవుడు ఎన్నుకున్నాడు. నా సక్సెస్ని ఎవ్వరూ ఆపలేరు. నా జీవితంలో నేను ఉన్నతమైన స్థాయికి వెళ్తాను. నన్ను ఎంతమంది ఆపినా, ఎంతమంది విరుద్ధంగా పోరాడినా, చివరికి నాదే విజయము. నేను అన్ని విషయాల్లో గెలుస్తాను. నా శరీరంలో ఉన్న ఏ అనారోగ్యం రాదు. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నేను ఆరోగ్యంగా ఉన్నాను. ఏ సైతాను దాడి నన్ను కదల్చజాలవు. నన్ను ఎవరు ఏమి చేయలేరు. నేను ఏది పలుకుతానో అది జరుగుతుంది. నేను ఏది పలుకుతానో అది జరుగుతుంది. ఎందుకంటే దేవుడు నాకు ఆ శక్తి ఇచ్చాడు. నాలో దైవశక్తి ఉన్నది. సృష్టించే శక్తి ఉన్నది. నా ద్వారా అందరూ బాగవుతారు. నేను చనిపోయిన శవాల్ని లేపుతాను. నాకున్న అప్పులన్నీ తొలగిపోతాయి. నేను గొప్ప సంగతులు తెలుసుకుంటాను. నేను పరలోకాన్ని దర్శిస్తాను ఈ నెలలో.
నేను దేవదూతలతో మాట్లాడతాను ఈ నెలలో. దేవుడు నా పట్ల ఉన్నతమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. నేను దేవుని చిత్తాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తాను. నన్ను ఆపటం ఎవరి వల్ల కాదు. భూమి మీద ఏ శక్తి నన్ను ఆపలేవు. ఎందుకంటే నేను యేసయ్యలో ఉన్నాను. యేసయ్య నాలో ఉన్నాడు. ఆమేన్. మంచిది, మనం ప్రార్థన చేసుకుందాం. ఈ విధంగా మీరు పలుకుతూనే ఉండండి టైం వచ్చినప్పుడు. రైట్, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, పరిశుద్ధమైన దేవ, నీ బిడ్డలు విశ్వాసంతో పలికినారు. ఈ వచ్చే శనివారం వరకు గొప్ప అద్భుతం నువ్వు చేయబోతున్నావు. మళ్ళీ వచ్చే శనివారం నీ చిత్తమైతే సాయంత్రం మేము కలుసుకొని నువ్వు చేసిన మేళ్ళను మేము జ్ఞాపకం చేసుకుని నిన్ను స్తుతించాలా. తండ్రి, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి బలపరిచి సాక్షిగా నిలబెట్టుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి.